కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో దర్శన్కో ఓ రేంజ్లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఇప్పుడు ఎన్నో వివాదాలను కూడా మూటకట్టుకుంది. ఇది చాలదన్నట్లు దర్శన్ పేరు ఒక దారుణ హత్య కేసుతోనూ ముడిపడి ఉంది. తన వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దర్శన్ బెయిల్పై బయటకు వచ్చి తన డ్రీమ్ ప్రాజెక్ట్ డెవిల్ షూటింగ్ను పూర్తి చేశాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ను ఫిదా చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే దర్శన్ లేకుండానే డెవిల్ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? ఫ్యాన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? డెవిల్ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దర్శన్ యాక్షన్ అవతార్, పవర్ఫుల్ డైలాగ్స్, హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఫ్యాన్స్ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్ చూసిన తర్వాత డెవిల్ కోసం అభిమానులు రెచ్చిపోతున్నారు. దర్శన్ లేకపోయినా సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్కు దర్శన్ లేకపోవడం ఒక ట్విస్ట్. మేకర్స్ ఈ సినిమాను దర్శన్ లేకుండానే థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. దర్శన్ చుట్టూ ఉన్న వివాదం ఫ్యాన్స్ను 2 గ్రూపులుగా చీల్చింది. ఒకవైపు దర్శన్ చేసిన తప్పును తీవ్రంగా విమర్శిస్తూ హీరో అయినా నేరం చేస్తే శిక్ష తప్పదు అని కొందరు అంటున్నారు. మరోవైపు దర్శన్ ఫ్యాన్స్ మాత్రం ఆ కేసు ఒక ఎత్తు, దర్శన్ సినిమాలు మరొక ఎత్తు అంటూ సినిమా కోసం ఎగ్జైట్ అవుతున్నారు. డెవిల్ సినిమా రిలీజ్ అయితే థియేటర్లలో ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దర్శన్ లేకుండా డెవిల్ సినిమా రిలీజ్ అవుతుందనే వార్త ఫ్యాన్స్లో ఒకంత నిరాశను కలిగిస్తున్నప్పటికీ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు. దర్శన్ లేని లోటు సినిమా కంటెంట్, దర్శన్ యాక్షన్ సీన్స్, డైరెక్టర్ విజన్తో పూడ్చగలరా? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మాయ చేస్తుంది? కన్నడ సినిమా ఇండస్ట్రీలో దర్శన్ ఫ్యాన్ బేస్ ఈ సినిమాను సూపర్ హిట్ చేస్తుందా, లేక వివాదం సినిమాపై ప్రభావం చూపిస్తుందా? ఈ ప్రశ్నలన్నీ రిలీజ్ రోజునే తేలనున్నాయి.